నమస్తే, వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమా నాగరాజ. ఇవాళ ఒక చాలా మంచి టాపిక్ చూస్ చేశానండి. మనమంతా చేసేది కానీ ఎలా చేయడమో తెలియంది ఏంటో తెలుసా అండి? కమ్యూనికేషన్. పిల్లలతో ఎలా మాట్లాడాలి? చిన్నప్పుడు వీళ్ళు చిన్నపిల్లలే కదా, ఏమర్థమవుతుంది? మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. సడన్గా వాళ్ళు టాడ్లర్స్ అయ్యేటప్పటికి ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఈ బ్యాడ్ వర్డ్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని మనకు డౌట్ వస్తుంటుంది. పిల్లల్ని మనం విమర్శిస్తేనే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు గ్రౌండెడ్గా ఉంటారు. మెచ్చుకుంటే కొమ్ములు వస్తాయి అని చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉందండి. అందుకే పిల్లల్ని మడా వాయిస్ చేస్తుంటాం. చిన్నప్పటి నుంచి నువ్వు మ్యాథ్స్లో వీక్, నువ్వు ఎందుకు పనికిరావు, అదేంటి బయటికి వెళ్ళి ఆడుకుంటున్నావు ఏంటి, చదవాలని తెలియదా నీకు, ఇంత మంచి స్కూల్లో నేను నీ డబ్బులు ఖర్చు పెట్టాను నిన్ను, నువ్వు చదవట్లేదు, నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు, నాకు నువ్వు నచ్చట్లేదు, అసలు ఐ డోంట్ లైక్ యూ. ఎన్నిసార్లు ఇలా అని ఉంటామండి మన పిల్లల్ని? గుర్తు తెచ్చుకోండి ఒకసారి, అని ఉంటాం కదా. ఇదేనండి పిల్లల్ని హామ్ చేసేది. చాలామంది పేరెంట్స్ ఇట్లా మాట్లాడకండి పిల్లల ముందు అంటే, చిన్నపిల్లాడు కదండి మర్చిపోతాడు అని అంటే, ఎవ్వరూ ఏమీ మర్చిపోరండి. బ్రెయిన్ అనేది ఒక పవర్ హౌస్ కదా. సో పాస్ట్ ఈవెంట్స్ని, ఫ్యూచర్ ఈవెంట్స్ని, ప్రజెంట్ ఈవెంట్స్ని శుభ్రంగా స్టోర్ చేస్తుందండి. అండ్ మన వీక్ మూమెంట్స్లో, మనం బాధపడే మూమెంట్స్లో ఆ పాస్ట్ని మన మీదకి విసురుతూ ఉంటుంది. సో ఎవరు ఏది మర్చిపోరు. చాలామంది పేరెంట్స్ ఇన్ఫ్యాక్ట్ పిల్లల్ని క్రూరంగా చిన్నప్పుడు కొట్టి అల్లరి చేస్తున్నారండి. ఏం చేయాలి, కొట్టకపోతే వినరు అని లాతొంకే భూత్ అని అంటారు. ఎవరూ లాతొంకే భూత్ కారండి, మనమే వాళ్ళని తయారు చేస్తాం మన మిస్కమ్యూనికేషన్ తోటి. సో చాలామంది పేరెంట్స్ మనం ఏదో కమ్యూనికేట్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ ఇట్స్ మిస్కమ్యూనికేషన్. చాలామంది పేరెంట్స్కి ఆతృత కూడాను, మన పిల్లలు అందరికన్నా బెటర్గా ఉండాలి, పెంపకంలో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ కూడా, మీ బాబు 8th మంత్కి నడిచాడా, మా బాబు 6th మంత్కే నడిచాడండి. ఒకవేళ 6th మంత్కి నడవలేదనుకోండి, మనకి టెన్షన్. పిల్లల్ని తోస్తూ ఉంటాను అనమాట, నడువు అని ఆ వాకర్లు కొనేసి, మాట్లాడు అని మాట్లాడిన వెంటనే ఏబీసీ. ఒక 1.5 year old చైల్డ్కి ఏబీసీ అవసరం అండి? అంటే స్కూల్కి వెళ్తే దేల్ బీ ఫస్ట్ అండి. మా అబ్బాయి అండి క్యాట్మాట్రాట్ కూడా రాసేస్తున్నాడండి అట్ ది ఏజ్ ఆఫ్ 2. వాడు అసలు పెన్ను పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. హీ హ్యాస్ టు ప్లే. ఆడాల్సిన టైంలో ఆడాలి, పాడాల్సిన టైంలో పాడాలి, చదవాల్సిన టైంలో తప్పకుండా అప్పుడు చదువుకుంటారు. చిన్నప్పటి నుంచి ఏబిసిడి అని మనం వాళ్ళని కోక్స్ చేస్తూ ఉండి, ఆ ఏ తర్వాత బి రాకపోతే చీస్తుంటా, వేస్ట్ ఫెలో నువ్వు, అసలు నువ్వు పనికిరావు అని ఒక 2 year old బాయ్ని తిట్టామనుకోండి, వాడి సెల్ఫ్ ఎస్టీమ్ ఏమవ్వాలి? చిన్నపిల్లలకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా అని మీరు అడగగలరు. అఫ్కోర్స్ ఉందండి. ఇన్ ద యూట్రస్ కూడా వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అంటూ ఉంటుంది. పిల్లలు ఎమోషన్స్ ప్రకటించగలరు. కోపం వస్తే కొంచెం తంతారు, దుఃఖంగా ఉంటే క్వైట్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక తల్లి బాగా టెన్షన్లో ఉండి తన ప్రెగ్నెన్సీలో తను అన్హ్యాపీగా ఉంటే పిల్లలు గ్రోత్ రిటార్డేషన్తో పుడతారు. వాళ్ళకి వెయిట్ పెరగకుండాను ఫెయిలియర్ టు థ్రైవ్ అని అంటారు దాన్ని. సో పిల్లలకి కూడా ఎమోషన్స్ ఉంటాయండి. హౌ ఆర్ వి యాక్సెప్టింగ్ దిస్? క్రష్ చేయడం దాన్ని. కోపం వచ్చిందా నీకు, హౌ డేర్ యూ, అమ్మని అలా అంటావా, అమ్మని అలా చూస్తావా, కళ్ళెర్ర చేసి నన్ను చూస్తావా అని కొట్టేస్తాం. సో పిల్లల్ని కంట్రోల్ చేయడం కొట్టడం కాదండి, పిల్లల్ని కంట్రోల్ చేయడం వాళ్ళని తిట్టడం కాదండి. ఏదైనా ప్రేమతోటి మనం వై డోంట్ వి థింక్ అబౌట్ ఇట్. మా పిల్లల మీద మాకు ప్రేమ లేదా అండి, మన బెస్ట్ స్కూల్లో వేసామండి, మా స్తోమతకి మించిన స్కూల్లో వేసామండి అని అంటారు. వేశారండి, డెఫినెట్గా వేశారు. కానీ ఆ పిల్లలు ఎంతవరకు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా పెరుగుతున్నారు, ఎంతవరకు స్వేచ్ఛగా, హ్యాపీగా, ఫ్రీడమ్ ఆఫ్ థాట్తో పెరుగుతున్నారు? ఇది కదండి మనం ఆలోచించాల్సింది. వాళ్ళకి ఫ్రీడమ్ ఏంటండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే బరి తెగించేస్తారు. ఫ్రీడమ్ ఇవ్వకూడదండి, మనం చెప్పినట్టే మన అడుగుజాడల్లోనే వాళ్ళు నడవాలి అని. దట్స్ ద మోస్ట్ ఫండమెంటల్ మిస్టేక్ అండి. పిల్లలకి ఇండివిజువాలిటీ అనేది ఉండాలి. ఇండివిజువాలిటీ ఉంటేనే దే రియలైజ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. కొన్ని వాళ్ళు కూడా ఫిగర్ అవుట్ చేయాలి కదా. సో దానికి మనం ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి. సో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, తిట్టడం అనేది కమ్యూనికేషన్ అనేది, తిట్టడమేనండి మోస్ట్ అన్ప్లెజెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్. కమ్యూనికేట్ చేయాలి అంటే మాట్లాడండి పిల్లలతోటి, అభిప్రాయాలు తెలుసుకోండి, నీకేమి ఇష్టం చిన్నప్పటి నుంచి అడగండి. నీకు గ్రీన్ ఇష్టమా, బ్లూ ఇష్టమా? బ్లూ ఇష్టం డాడీ అంటే, ఎందుకు గ్రీన్ ఇష్టం ఎందుకు లేదు అని మనం కోపంతో కాకుండా, ఓకే సో వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ అగేన్స్ట్ గ్రీన్ అని అడగండి. సో నాకు గ్రీన్ ఇష్టం లేదు అంటే, ఎందుకు ఇష్టం లేదు అని అడగండి, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఎందుకంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఆల్సో. పిల్లలకి ఎందుకు కొన్ని కలర్స్ నచ్చవు, ఎందుకని కొన్ని కలర్స్ నచ్చుతాయి. ఇన్ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తేనండి మనకి వాళ్ళ గురించి ఎన్నో మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి కబోర్డ్ ఓపెన్ చేసి నీకు ఇష్టమైన కలర్ పిక్ చేసుకో అంటే, హీ యూస్ టు నాట్ నో వాట్ టు పికప్ అనమాట. మా అబ్బాయికి కలర్స్ రాదు, మా అబ్బాయికి కలర్స్ కూడా రావు, 5 ఏళ్ళు వచ్చేయండి అని ఎంతోమంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే
ప్రాబ్లం ఏముందో తెలుసా అండి, అబ్బాయి కలర్ బ్లైండ్. వాడికి రెడ్కి, గ్రీన్కి, బ్లూకి తేడా తెలియట్లేదు. అన్ని గ్రే కలర్లో కనిపిస్తున్నాయి అబ్బాయికి. అందుకే ఏది నచ్చట్లేదు. సింపుల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం మనం చాలా ఎర్లీగా మనం క్యాచ్ చేయొచ్చు. సో ఇట్లాంటివి మనం జస్ట్ బై అబ్జర్వేషన్ వీ కెన్ లెర్న్ అండి. చిన్న చిన్న క్వశ్చన్స్ అడగండి. ఎంజాయ్ యువర్ చైల్డ్, అది చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లల్ని మనం ఎంజాయ్ చేయము. పుట్టిన వెంటనే చాలా పెద్ద బాధ్యత మన నెత్తి మీద ఉంది అని ఆదేశిస్తూనే ఉంటాం. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం, అంతేగాని ఫ్లో ఆఫ్ టాక్ అనేది ఉండదు. కమ్యూనికేషన్ ఇస్ ఫ్లో ఆఫ్ టాక్, ఫ్లో ఆఫ్ ఐడియాలజీస్, ఫ్లో ఆఫ్ ఐడియాస్, ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. పిల్లల దగ్గర నుంచి మనం ఎన్నెన్ని నేర్చుకోవచ్చండి. మనం ఎంత గర్వంగా చెప్తాం, ఒక 3 year old బాయ్ ఎంత బ్యూటిఫుల్గా ఫిల్మ్ డౌన్లోడ్ చేశాడండి, నాకు కూడా రాదు. మరి మనం నేర్చుకోవచ్చు కదండి. సో అట్లాగే పిల్లల దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎలా టాక్ చేస్తారు, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారో, వాళ్ళకి ఏమి ఇష్టం లేదు. లిసనింగ్ అనేది అంటే వినడం, ఇట్స్ అ బెటర్ టూల్ దాన్ టాకింగ్. ఆదేశించడం కంటే మనం విన్నామనుకోండి, మనకు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇక పిల్లలు టీనేజర్స్కి వచ్చేసేటప్పటికి మనకి ఎక్కడ లేని యాంగ్జైటీ అనమాట. మగపిల్లలతో మాట్లాడుతున్నారా, వాళ్ళ సెల్ ఫోన్ని స్పై చేయడము. సో అప్పుడు వీఆర్ నాట్ పేరెంట్స్ అనమాట. ఫస్ట్ వీఆర్ ఓన్లీ అథారిటీ ఫిగర్స్, ఆ తర్వాత వీ బికమ్ స్పైస్ అనమాట. సో అథారిటీ ఫిగర్ నుంచి మన రోల్ షిఫ్ట్ అయ్యి స్పైయింగ్. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, బేకరీకి వెళ్తున్నారా, డబ్బులు తీసుకుంటున్నారా, ఇంటర్నెట్ వాడుతున్నారు, ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు, చదువుతున్నారు, ఎన్ని గంటలు చదువుతున్నారు, మాట్లాడుతున్నామా? 0. చదివావా లేదా, బుక్ పట్టుకో, ఇంతే మనం చెప్పేది. ఎందుకు 2 marks తక్కువ వచ్చాయి, ఇంప్రూవ్మెంట్ రాయి, ఇంతే. ఈజ్ దిస్ కమ్యూనికేషన్ రియలీ? నో. ఎలా ఉంది కాలేజ్, బాగుందా, బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయా, నువ్వు ఆర్ యూ ఎంజాయింగ్ స్టడీస్, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకసారి ఫ్రెండ్స్ అందరినీ తీసుకురా, ఒకరోజు కాలేజ్ బంక్ చేయి, మనం అందరం కలిసి సినిమాకి వెళ్దాం, రిలాక్స్ అవ్వు, నువ్వు నీకు రిలాక్సేషన్, ఇప్పుడు నువ్వు చాలా టెన్స్గా ఉన్నావు, నీకు రిలాక్సేషన్ చాలా అవసరం. ఎప్పుడైనా మనం ఇట్లాంటివి ఆలోచించామా? అమ్మో రేటు నీట్ ఎగ్జాము, ఎంసెట్ ఎగ్జాము, జేఈ, అసలు మార్క్స్ రాకపోతే ఎలాగా, ఇంతే. సో చిన్నప్పుడు మాట వినాలి, కాస్త పెద్ద అయిన తర్వాత చదువుకోవాలి, ఆ తర్వాత వెంటనే ఒక మంచి కాలేజీలో వాళ్ళు సీట్లు సంపాదించాలి, ఆ తర్వాత వాళ్ళు గర్ల్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలి, బాయ్స్ అయితే ఉద్యోగం సంపాదించాలి, ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వెంటనే పిల్లల్ని కలియాలి. ఇదంతా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్లా లేదండి. వీ నీడ్ టు టాక్ టు దెమ్ అండి, వీ రియల్లీ నీడ్ టు టాక్ టు దెమ్. ఎందుకంటే మనం ఇట్లాగా ఒక లైఫ్ అనేది, వై డోంట్ వీ అండర్స్టాండ్, అ గర్ల్ మైట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ లిటిల్ లేట్, తను కూడా ఆశయాలు ఉంటాయి. కెరీర్ ఏంటి, ఫస్ట్ పెళ్లి చేసేసుకో, మా బాధ్యతలు తీరిపోతాయి అంటే లైఫ్ అంతా మీ బాధ్యతలేనండి, వాళ్ళకంటూ బాధ్యతలు లేవా? బాధ్యతలు తీర్చుకోవడం అనేది ఇలా కాదండి. బాధ్యత తీర్చుకోవడం అంటే ఎక్విప్ దెమ్ ఫర్ లైఫ్, ఎంపవర్ చేయండి మీ పిల్లల్ని. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా సరే డీల్ చేసే స్థాయిలో ఉండాలి వాళ్ళు. అప్పుడు మనం తాపిగా చచ్చిపోవచ్చండి, హ్యాపీగా. మన పిల్లలు ఎంపవర్డ్గా ఉన్నారు, నేను ఉన్నా లేకపోయినా లైఫ్ అనేది ఇట్ విల్ గో ఫార్వర్డ్ అని. లేకపోతే అది కూడా భయం, ఒక్క 10 సంవత్సరాలు నేను బతికితే చాలండి, ఎందుకంటే మా పిల్లలు అప్పటికి సెటిల్ అయిపోతారు అని అంటారు. ఏంటండి అది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకు లేదు. మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. మనకు వచ్చేది ఏంటండి? 0 కదా. తీరా మనం ఇటువంటి చూసేటప్పటికి పిల్లల్ని సెటిల్ చేసే మన బాధ్యతలు తీరే వరకు మనకు 60 years వస్తాయండి. ఆ తర్వాత లైఫ్ ఏం ఎంజాయ్ చేస్తాం? ఏమీ లేదు. అట్లాగే మళ్ళీ త్రూ అవర్ చిల్డ్రన్ వీ వాంట్ టు ఎంజాయ్. అంటే మేము లైఫ్ అంతా హార్డ్ వర్క్ చేసామండి, మా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మేము చూడాలి అని. కానీ ఆ పిల్లల్ని ఎంజాయ్ చేసేటట్టు మీరు పెంచారా? అబ్సల్యూట్లీ నాట్. ఇక వాళ్ళు కూడా సేమ్ రోల్లో ప్లే చేస్తారు వాళ్ళు. ఒక లేడీకి ఇప్పుడే పిల్లలు వద్దు, ఒక 4-5 years తర్వాత కంటానంటే ప్లీజ్ లిసన్ అండి, అండర్స్టాండ్. ఎందుకంటే తనకి కెరియర్ ఓకే, ఆ టైంలో కెరియర్ తనకు ముఖ్యం. ఇప్పుడే నాకు పెళ్ళొద్దు నాన్న, నేను ఒక 2 years తర్వాత చేసుకుంటానంటే ప్లీజ్ లిసన్. కాదు మా బాధ్యతలు అనకండి, ఎందుకంటే తన బాధ్యత కూడా లైఫ్లో ఉంది. పెళ్లి చేసుకున్నాక తనకి ఒక కెరియర్ వెనకపడిపోయింది అనుకోండి, రేపు ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ మ్యారేజ్లో లేకపోతే ఆ రిలేషన్షిప్లో, మరి కెరీర్ లేదు, ఇటు మ్యారేజ్ లేదు. సో ఆల్వేస్ థింక్ అండి, ఒక చైల్డ్ ఐ లైక్ సర్టన్ ఈటింగ్ హ్యాబిట్ అంటే అది ఇట్స్ నాట్ హెల్దీ అని అంటారు. మొన్న హలోవిన్ పండగ చాలా ఆర్భాటంగా అసలు పిల్లలందరూ వాళ్ళు ట్రిక్ అండ్ ట్రీట్ అని వాళ్ళు మా కాస్ట్యూమ్స్ వేసుకొని చాలా ఆర్భాటంగా జరుపుకున్నారు. సో వెంటనే అక్కడ పేరెంట్స్ అందరూ సాడ్, మన కల్చర్ రాలేదు మన పిల్లలకి, పాశ్చాత్య కల్చర్ అయితే చాలా ఈజీగా ఎంబైబ్ చేస్తారు అని. మన కల్చర్లో మనం పూజలు తప్పించి ఇంకేమైనా చేస్తామండి? ఏ పండగైనా సరే పూజలు చేయాలి, నిష్టగా ఉండాలి అని అంటాం. పిల్లలతో మనం ఆడుకుంటామా? పిల్లలు ఏదైనా ముట్టుకుంటే కూడా మనకు కోపం వచ్చేస్తుంది. సో ఫెస్టివల్స్ కూడా వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కాదు, అదొక పెద్ద రిచువల్ లాగే ఉంటుంది. ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఫెస్టివల్స్ని ఎంజాయ్ చేసి చూడండి ఎలా ఉంటుందో. పిల్లలతోటి బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసి, పిల్లలతోటి మనం
ఒక రిచువల్లా కాకుండా ఒక ఫన్ లాగా పెట్టుకోండి, వాళ్ళనే పూజారులా చేయండి. ఎదుగో మీరు చేయండి, తప్పు చేసినా పర్వాలేదు, దేవుడు డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు. ఇజంట్ ఇట్? అట్లా మనం కొంచెం రిలాక్స్ అయిపోయి పొద్దున్నే లేచి అన్నీ ఆర్భటంగా ఉండాల్సిన అవసరం లేదు. మనకి అప్పుడు ఇంకా వాళ్ళు లేచేటప్పుడు మనకి ఇరిటేషన్, స్నానం చేయకపోతే ఇరిటేషన్. సో పండగంతా జీరో, అందరూ ఏడుస్తుంటారు, మనం అరుస్తూ ఉంటాం. ఈజ్ దిస్ కమ్యూనికేషన్ అండి? అందుకే డెఫినెట్గా హాలోవీన్ అంటే అందరూ కాస్ట్యూమ్స్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతారు, చాక్లెట్లు తీసుకుంటారు, అదే వాళ్ళకి ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. సో పిల్లలు వాళ్ళ చాయిసెస్ మారుస్తున్నారు అంటే ఎక్కడొక్కడ కారణం అంతా చుట్టూ తిరిగి మన దగ్గరికే వచ్చేస్తుందండి. మనం కల్చర్ అంటాము, బట్ వాట్ ఈస్ కల్చర్? ఈ షౌటింగ్ కల్చర్ అండి, తిట్టడం కల్చర్ అండి. పిల్లలకి నైతిక విలువలు అంటాం, కానీ అది తిట్టి నేర్పిస్తే నేర్చుకుంటారా, స్టోరీస్ ద్వారా శుభ్రంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పిస్తే నేర్చుకుంటారా? స్టడీస్ అంటాము, ఆ స్టడీ వాల్యూ ఏంటో మనం నేర్పిస్తున్నామా? దర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి, ఒక బీటెక్ చేసేసి ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఒక ఫ్రంట్ ఆఫీస్లో కూడా వాళ్ళు జాబ్ తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకమ్మా బీటెక్ చేసావు అంటే మా నాన్న అన్నాడండి, బీటెక్ అయితే లైఫ్ సెటిల్ అవుతుందని. ఏం సెటిల్ అయిందండి? అదే వాళ్ళకి ఇష్టం ఉన్న మాస్ కమ్యూనికేషను లేకపోతే వాట్ ఎవర్ దే లైక్ వాళ్ళు చేస్తే లైఫ్ నిజంగా సెటిల్ అవుతుంది కదండి. లైఫ్లో అండి హ్యాపీనెస్ ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్, కానీ మనం దాని గురించి ఆలోచించము. పిల్లల్ని హ్యాపీగా పెంచట్లేదు, మనం కూడా హ్యాపీగా లేము, సో నోబడీ ఈజ్ హ్యాపీ. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఎఫెక్టివ్ లిసనింగ్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. వినండి, పిల్లలు ఏం చెప్తున్నారు వినండి, వారి అభిప్రాయాలకు చోటు ఇవ్వండి, వాళ్ళ ఆశయాలకు చోటు ఇవ్వండి. డెఫినెట్గానండి రిలేషన్షిప్పే కాకుండాను వాళ్ళు కూడా మంచిగా వెల్ గ్రౌండెడ్ ఇండివిజువల్స్గా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు పెరుగుతారు. తప్పులు అందరూ చేస్తారు, చిన్న చిన్న తప్పులు చేస్తే మందలించండి, మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి, మళ్ళీ చేయకుండా ఉండేలాగా మీరు కొంచెం వాచ్ చేయండి. అంతేగాని కంటిన్యూస్గా తిట్టి విమర్శిస్తూ ఉంటే మనకు వచ్చేదేమీ లేదండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉంటారు, మనం కూడా డిసప్పాయింటెడ్గా ఉంటాం. ఒక్కసారి థింక్ బ్యాక్, మన డాడీ మమ్మీ పెంచినట్లు మనం మన పిల్లని పెంచుతున్నామా? ఇఫ్ ఎస్, అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే జనరేషన్తో పాటు మనము మారాలి, కాలంతో పాటు మనము మారాలి. సో కాలంతో పాటు మారండి, పిల్లల్ని రెస్పెక్ట్ దెమ్ యాజ్ ఇండివిజువల్స్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇండివిజువల్సే. రేపు పొద్దున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని పెంచేటప్పుడు విత్ కైండ్నెస్, విత్ రెస్పాన్సిబిలిటీ, దిస్ అ లాట్ ఆఫ్ లవ్ అని ఆలోచిస్తే డెఫినెట్గా లైఫ్ ఈజీగా ఉంటుందండి. లైఫ్ అనేది ఒక రెస్పాన్సిబుల్ యాక్ట్ ఆఫ్టర్ అనదర్ కాదు, ఆ మధ్యలో ఫన్, లవ్, గేమ్స్కి కూడా ప్లేస్ ఇవ్వాలి. మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, పిల్లల్ని కూడా ఎంజాయ్ చేసేలా పెంచండి, కమ్యూనికేట్ చేయండి. వచ్చే వారం ఇంకో మంచి ఎపిసోడ్తో కలుద్దాం. నమస్తే.